బైబిల్లో మనకు ఒక బలమైన వాగ్దానం ఉంది. ఐగుప్తుల నుంచి ఇజ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న ప్రయాణంలో యేసు ప్రభు ఆ తండ్రైన దేవుడు వారికి బలమైన వాగ్దానం ఇస్తాడు. ఏమంటాడు తెలుసా? నిర్గమకాండము 15:26 చివరి లైన్లో ఏమంటాడు తెలుసా? నిన్ను స్పష్టపరచు యెహోవాను నేనే. ఎంత ధైర్యంగా చెప్తాను తెలుసా? నిన్ను, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడను నేనే. నిన్ను అనుకున్న స్థలానికి నడిపించగలిగిన దేవుడను నేనే. నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడను నేనే నిన్ను స్పష్టపరిచేది అని. హల్లెలూయా. ఆ వాగ్దానము తీసుకొని వాళ్ళు యాత్రను ప్రారంభించినట్లుగా మనం బైబిల్లో చూడగలము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తా ఉండేదిరా అంటే మన జీవితాలను మార్చగలిగిన శక్తి ఎవరికి ఉందిరా అంటే దేవునికి ఉంది. మన జీవితాలు, మన కుటుంబాలు, మన జీవితాల్లో పరివర్తన రావాలంటే దేవుని యొద్ద నుండి రావాలా. కానీ ఈ దినాల్లో చాలామంది ఏమైతే నమ్మకం పెట్టుకున్నారంటే ఆ చర్చికి పోతే నా జీవితం మారుతుందేమో అనుకుంటుండ్రు, ఆ చర్చికి పోతే మనకు స్వస్థత వస్తుందేమో అనుకుంటుండ్రు, ఆ సేవకుడి దగ్గరికి పోతే మాకు బాగవుతుందేమో అనుకుంటుండ్రు. జీవితాలను మార్చేది సంఘము, చర్చి కాదు. కుటుంబాలను మార్చేది చర్చి కాదు. కుటుంబాలను మార్చేది సేవకుడు కాదు. కుటుంబాలను మార్చగలిగిన శక్తి ఎవరికి ఉందిరా అంటే సాక్షాత్తు దేవునికి ఉంది. నజరేయుడైన యేసు మాత్రమే నీ జీవితాన్ని మార్చగలడు. నజరేయుడైన యేసు క్రీస్తు మాత్రమే నీ కుటుంబాన్ని మార్చగలడు. నీ కుటుంబాన్ని మార్చగలిగిన శక్తి దేవునికి ఉంది, సేవకునికి కాదు. సంఘములో లేదు, చర్చిలో లేదు, సేవకునిలో లేదు, దేవునిలోనే. పరిశుద్ధులైన పేతురు తన పత్రికను రాస్తా ఉన్నప్పుడు చెప్తాడు చేసి 2:24 చివరి లైన్లో, ఆయన పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత. ఆయన పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు, ఆయన మీద మన జీవితము నమ్మకంతో ఉంటే ఆయన మనల్ని సురక్షితంగా నడిపించగలడు. హల్లెలూయా. నా ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనుషులు కాదు నీ జీవితాన్ని మార్చేది. ఎవరో కాదు నీ జీవితాన్ని మార్చేది. నీ జీవితం మారాలన్నా, నీ కుటుంబం మారాలన్నా, నీ బ్రతుకులో అద్భుతాలు జరగాలన్నా అది కేవలము నేను ప్రకటిస్తున్న ఆ నజరేయుడైన యేసు తప్ప ఎప్పుడో నిన్ను మార్చాలంటే సాధ్యమే లేదు. కానీ ప్రజలు ఏం చేస్తూ ఉండ్రు? ప్రజలు వాళ్ళ మీద ఆధారపడతా ఉండ్రు. ఆ సేవకుడంట, ఈ సేవకుడంట, ఆడికి సరిపోతుందంట, అదిగో ఆ ఊరికి పోతే మేలైతుందంట అని యాత్రలు చేస్తూ ఉండ్రు. క్రైస్తవులు తీర్థయాత్రలు చేస్తూ ఉండ్రు. అదిగో ఆ చర్చికి పోదాం పదండి, అక్కడ ఏమో జరుగుతుందంట. అదిగో ఆ ఊర్లో పదండి, ఆ ఊర్లో ఏమో జరుగుతుందా? తమ్ముడు, ఊరిళ్ళకు తిరిగితే జీవితం మారదు. సంఘాలు తిరిగితే జీవితం మారదు. సేవకుల వెంబడిపోతే జీవితాలు మారవు. నీ జీవితం మారాలంటే యేసును వెంబడించు. యేసును వెంబడించు.